ఇప్పుడు శివగారు ఆ డ్రాయింగ్ ని చూస్తే ఏంటి పరిస్థితి? నేను ఆయన్ని ప్రేమిస్తున్నానన్న విషయం తెలిసిపోతుంది. భగవంతుడా, ఎట్టి పరిస్థితుల్లో శివగారు ఆ డ్రాయింగ్ చూడకూడదు. హలో స్నేహ గారు, ఏంటి ఏం మాట్లాడరు? హా? మీరు వేసిన ఒక్కో డ్రాయింగ్ ఒక్కొక్క రేంజ్లో ఉంది. మీరు ఏమేం చూశారు శివగారు? ఫస్ట్ పేజ్లో నేచర్ వేశారు కదా, ఆ తర్వాత ఆ నెక్స్ట్ పేజ్లో లార్డ్ కృష్ణ ఉంది. అసలు ఈ లార్డ్ కృష్ణ ఫోటో మాత్రం అద్భుతంగా ఉంది. వావ్, అమ్మవారి ఫోటో. స్నేహ గారు, ఇది మాత్రం అద్భుతంగా ఉందండి. అసలు ఆ పేజ్లో అమ్మవారి బొమ్మ వేసినట్టు కాదండి, నిజంగా అమ్మవారే వచ్చి కూర్చున్నట్టుందనుకోండి. అంత గొప్పగా ఉందండి మీ ఆర్ట్. ఇంకా నెక్స్ట్ ఏం వేశారు? శివగారు, ఏంటండి? అబ్బే అబ్బే ఏం లేదండి. ఆ తర్వాత గొప్పగా అంటూ ఏం లేవండి. లైట్ తీసుకోండి. లైట్ తీసుకోవడం ఏంటి స్నేహ గారు? నాకు అర్థమైపోయింది. మీరు యావరేజ్గా వేసిన అందులో ఏదో ఒక అద్భుతం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. శివగారు, అది సరే, ఇంతకీ మీరు భోంచేశారా? ఇంకా లేదండి, చెయ్యాలి. అయ్యో, ఇంకా భోంచేయకపోవడం ఏంటండి? మీరు టైంకి భోంచేసేస్తారు కదా. చెయ్యొచ్చులేండి స్నేహ గారు, తర్వాత భోజనం రోజు తినేదే కదా. ముందైతే మీరు వేసిన ఈ అందమైన బొమ్మల్ని చూడనివ్వండి. వావ్, ఏంటండి ఈ ఫోటో? గంగ ఫోటో భలే వేశారు స్నేహ గారు. అసలు ఈ ఫోటోని ఎప్పుడండి గీశారు? శివగారు, ఎప్పుడు గీసానండి, వదిలేయండి. ఎంతకీ ఈరోజు హాస్పిటల్లో ఫస్ట్ డే విశేషాలేంటో చెప్పండి కొంచెం. ఏంటండి స్నేహ గారు, అప్పుడే వీడియో కాల్ చేశాను కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నెక్స్ట్ మీరు ఏం గీశారో చూస్తాను. ఓ మై గాడ్, అత్తయ్య! స్నేహ గారు, మా అత్తయ్య ఫోటో గీశారా? అదిరిపోయిందండి. శివగారు మాట వినట్లేదు. ఇప్పుడెలా? నెక్స్ట్ పేజ్ తిప్పకుండా ఆపాలి. అంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఫోటో ఎవరిది? మనదే అయి ఉంటుంది. చూస్తాను. స్నేహ గారు, మా మావయ్య ఫోటో కూడా గీశారా? రియలీ హార్ట్ని టచ్ చేశారు స్నేహ గారు. మీరు మా మావయ్యని లైవ్గా చూడకపోయినా లైఫ్ ఉండేలా ఆయన ఫోటోని ఓన్ చేసుకొని గీశారు. సో నైస్ అండి. దేవుడా, ఇప్పుడేంటి నా పరిస్థితి? శివగారికి నేనెలా చెప్పి ఆపగలను ఇప్పుడు? స్నేహ గారు, అందరి ఫోటోలు గీశారు, మరి నా ఫోటో? గీసే ఉంటారులేండి. ఐ థింక్ ఆర్డర్లో నెక్స్ట్ నా బొమ్మే గీసుంటారు కదా. సో నెక్స్ట్ పేజ్.
కావేరి వావ్, ఎంత న్యాచురల్గా ఉంది, ఎంతో క్యూట్గా అందంగా కనిపిస్తుంది మా కావేరి. కావేరి తర్వాత నెక్స్ట్ పేజ్లో నా బొమ్మే ఉంటుంది కదా. దేవుడా దేవుడా, చూడకూడదు చూడకూడదు. శివా, అత్తయ్య, వెంకటు ఫోన్ చేస్తుండే బిడ్డ. నీ ఫోన్ ఏందో చాలా సేపటి నుంచి బిజీ వస్తుందట కదా. అవును అత్తయ్య, ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతున్నాను. ఏమండి, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరే బిడ్డ, తొందరగా కాల్ చేయి. ఏం అర్జెంటో ఏందో. ఇప్పటికైతే చూసుండరని అనుకుంటున్నాను, కానీ మళ్ళీ చూడరు అని గ్యారెంటీ లేదు. తప్పక చూస్తారు. ఎలాగైనా ఈ రాత్రిలోపు శివగారు ఆ డ్రాయింగ్ చూడకుండా ఉండాలి దేవుడా. రేపు పొద్దున్నే నేను అక్కడికి వెళ్ళి ఆ బుక్ తెచ్చేసుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నా ప్రేమ విషయం శివగారికి తెలియకుండా చూడాలి. అర్జున్ బాబు, అర్జున్ బాబు. కావేరి గొంతులా ఉంది. కాదులే, కావేరి ధ్యాసలోనే 24 గంటలు బతికేస్తూ ఉంటే పిలిచినట్టు కలిసినట్టు ఇలాగే అనిపిస్తూ ఉంటుంది. అర్జున్ బాబు, మిమ్మల్నే. హ్మ్?